హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు నిధి నిక్షేపాలను బయటకు తీసే విధానం గురించి, కట్టడి చేసే విధానం గురించి. నిధి అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా కట్టుకట్టి నిధి నిక్షేపాలను బయటికి తీసే మంత్ర విధానం, తంత్ర విధానం కూడా పూర్తిగా మా గురువులు అనుభవంలో ఉన్నటువంటి విద్యలు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నా గురువులు అనుభవంలో, నా అనుభవంలో ఉన్నటువంటి విద్యలు. ఇవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా విద్యలు అనుభవం లేనటువంటివి, మేము చూడనటువంటివి పూర్తిగా వీడియో పరంగా చెప్పడం జరుగుతుంది. ఏ అయితే గురుపరంలో ఉన్నవో ఆ విద్యలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మా గురువు పరంపరలో చూసినవి, మేము నేర్చుకున్న విద్యలు అనుభవంలో చెప్పడం జరుగుతుంది. కీలకమైన అంశాలు నిధి నిక్షేపాలు తీసే పద్ధతులు కానీ, చేసే విధానంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. లేదా నిధి తీస్తున్నటువంటి గురువుకు పక్కన ఉన్నటువంటి జనానికి ప్రాణ నష్టం తప్పదు. ఈ వీడియోలో నిధికి సంబంధించి నిధిని కట్టడి చేసి కొండ విద్యలు నిధిని తీసే చిన్న చిన్న పద్ధతులు చెప్పడం జరుగుతుంది. ఈ విద్య అనేది పూర్తిగా పెద్ద పెద్ద నిక్షేపాల మీద పనిచేయదు. చిన్న చిన్న నిక్షేపాలు, దీనినే పాతు అంటారు. అంటే చెంబు, ఒక కుండ, లంకెల బిందులు, ఇలాంటి దాన్ని మాత్రమే నేను చెప్పబోయే విద్య మాత్రమే పనిచేస్తుంది. మిగతా విద్యలు కొన్ని ఉన్నాయి, అవి చాలా కట్టుదిట్టమైనటువంటి విద్యా విధానాలు, చాలా గట్టి సాధనలు. అలాంటి విద్యల్లో ఒకటే గతంలో ఒక విద్య గురించి చెప్పడం జరిగింది. ఆ విద్య పేరు మీరు ఎక్కడ వినలేనటువంటి విద్య, దౌష్టకాళీ విద్య. ఆ విద్యకు తంత్ర విధానంతో పాటు అంజన విధానం, మంత్ర విధానం కూడా ఉంది. కేవలం 3 నల్ల కోళ్ళు పట్టుకెళ్ళి నిధిని తీయవచ్చు. ఆ తీసే పద్ధతి కూడా వేరేగా ఉంది. అయితే ఈ వీడియోలో చెప్పుకునేది పూర్తిగా శాబరి విద్య, కొండ విద్య. పాతు అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైన శక్తులు వచ్చినప్పుడు నిధి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అవి ధనపిశాచి శక్తులు, పూర్వం ధనం కప్పెట్టినటువంటి వాళ్ళు, ఆత్మలు, వేరే రకమైన గ్రహాలు, కొన్ని రకములైనటువంటి దుష్ట శక్తులు ఆవహించి ఉంటాయి. మంత్రవేత్త కొన్ని పద్ధతులను అనుసరించినప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. వాటిల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని పాతుని అటు ఇటు కదులుతుంది. ఆ పాతుని అటు ఇటు కదలకుండా కట్టే పద్ధతి గురించి ఈ కొండ విద్య, ఈ పాతు తీసే విద్య మా బాలరాజు గురువు గారిది. పాడేరు దగ్గర కుంటు మామిడి బాలరాజు గారు. ఈ గురువు గారు ఇప్పుడు మన మధ్య లేరు. బాలరాజు గారు గురువు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. ఇలాంటి కొండ విద్యల్లో ఆరితేరినటువంటి గురువు. కొండ విద్యల్లో ముందుగా మంత్ర విధానం, పారే నీళ్ళల్లో నగ్నంగా సాధకుడు సాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత పూర్తిగా సాధకుడు స్థిరంగా ఉన్నప్పుడు తాను చేయగలను, సాధించగలను అన్నదప్పుడు ఈ విద్యల్లో దిగాలి. ఈ విద్య మంత్రం ఉంది, తంత్రం ఉంది, రెండూ ఉన్నవి. నిధిని తీసేటప్పుడు ముందుగా సాధకుడు స్థలస్నానం చేసి ఉల్లిపాయ, మద్యం, మాంసం ముట్టరాదు. పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలి. గురువుకు కానీ కూడా వచ్చినటువంటి వ్యక్తులకు కానీ ఏ విధమైనటువంటి మైల గాలి తగలకూడదు. అలా తగిలితే
అందులో ఏ ఒక్కరు తప్పు చేసినా చేసే ప్రయత్నం వృధా అవుతుంది. చాలా నిష్టగా అందరూ చేయవలసిన పద్ధతి. గురువు మంత్రోచ్చారణలో ఉన్నప్పుడు తవ్వేవాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా కూడా ఉండకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా నిలకడగా స్థిరమైన బుద్ధితో అన్నీ సరిచూసుకుని ముందుకు సాగాలి. గురువుతో కూడా అందరూ తలస్నానం చేసి ముందుగా గురువు 2 కేజీల జొన్నపిండితో బొమ్మ చేసి అరకోడి కన్నెదై ఉండాలి. గుడ్డు పెట్టకూడదైనటువంటి ఎర్ర కోడిని, ఆ ఎర్ర కోడిని కోసి దాని పేగులు బొమ్మకి జంధ్యం కింద వేసి పసుపు కుంకుమ గంగ సింధూరం పూజ చేసి 3 రకాల బొట్లు పెట్టి సాధకుడు చిటికెన వేలు కోసి ఆ రథము బొమ్మకు బొట్టు పెట్టి నిధి ఉన్న ప్రాంతంలో శక్తి పూజ చేసి తగిన మంత్రబలంతో తంత్రబలంతో కట్టుగట్టి పాతు తీయాలి. ఈ మంత్ర విధానం ఓం నమశివాయ, భగవతి వాసుదేవాయ, శరవణ భవాయ, వైవాయ, సీతారాం, సురబంధు, అరుబంధు, నీడ కట్టిన, నిప్పు కట్టిన, చెప్పు కట్టిన ఒట్టు. మంత్ర విధానం సగ భాగం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓం నమశివాయ, భగవతి వాసుదేవాయ, శరవణ భవాయ, వైవాయ, సీతారాం, సురబంధు, అరుబంధు, నీడగట్టిన, నిప్పు కట్టిన, చెప్పు కట్టిన ఒట్టు. ఈ మంత్ర విధానం సగమాత్రం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు తెలిసి తెలియక చేస్తే కొనక కొండ విద్య కాబట్టి, గురువు అనుభవంలో ఉంది కాబట్టి తెలిసే వాళ్ళు తెలియని వాళ్ళు చేస్తే బెడిసి కొడుతుంది. బెడిసి కొట్టిన వాళ్ళు మతి చెడి పిచ్చివాళ్ళై ఊరూరు తిరుగుతూ ఉంటారు. అందుకని పూర్తిగా మంత్ర విధానం చెప్పడం లేదు. ఏ విద్య అయినా సరే గురుపరంగా చేస్తున్నటువంటి విద్యల్లోనే ఆ శిష్యులు రాణించగలరు. కొండ విద్యలు అనేవి కొన్ని మా అనుభవంలో చూసినవి చెప్తున్నవి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి వాడుకలో లేనివి మాత్రం చెప్పడం లేదు. అనుభవంలో ఉన్నటువంటి విద్యను మాత్రమే చెప్పడం జరుగుతుంది. శాబరి కొండ విద్యలు నేర్చుకునే వారికి పీఠం తరపున ఎప్పుడూ కూడా సాధకుల పట్ల సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది తప్ప తప్పుదారి పట్టించే విద్యలు ఉండవు. నూతన సాధకులు విద్య నేర్చుకునేవారు మంత్రాధీనం పట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రమే సంప్రదించండి. కొంతమంది అనవసరంగా ఫోన్ చేసి మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుకుంటున్నాను. నిజంగా సాధకులు అవ్వాలి అంటే, పరిపూర్ణమైనటువంటి విద్యలు నేర్చుకోవాలి అంటే అనుభవపూర్వకంగా ప్రకటించినటువంటి విద్యను మాత్రమే అందిపుచ్చుకొని సాధన చేస్తే సాధకులతో పాటు 10 మంది కూడా ముందుకు వస్తారు, రాణిస్తారు కూడా. శ్రీ గురుభ్యో నమః.